అండి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు నేను మా వారికి ఎంతో ఇష్టమైన ఆవళ్ళు వేసాను. మార్నింగ్ గారెలు వేసాను, సో అవే ఆవళ్ళు వేసాను అనమాట. గారెల్ని ఇలా వాటర్లో వేసి పిండుకోవాలి. దీనివల్ల ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే పోతుంది. అలాగే మనం ఈ వడల్ని పెరుగులో వేసినప్పుడు అవి ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కడాయి తీసుకుని దానిలో ఆయిల్ వేసి సన్నగా కట్ చేసుకున్న జింజర్ గార్లిక్ వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు, సాల్ట్ వేసుకోవాలి. దీనిలో కొద్దిగా వాటర్ వేసాను ఎందుకంటే సాల్ట్ అనేది కరగడానికి. అన్నీ ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ అయ్యి కొంచెం చల్లారిన తర్వాత మనం కొంచెం పెరుగుని కొంచెం వాటర్ వేసి పలచగా చేసుకోవాలన్నమాట. ఆ పెరుగుని వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న గారెలు ఏవైతే ఉన్నాయో అవి వేసుకుని గార్నిషింగ్ కోసం కొత్తిమీర వేసుకున్నాను అనమాట. ఇవన్నీ ఆ పెరుగుకి పట్టేలాగా కొంచెం అటు ఇటు తిప్పుకోవాలన్నమాట గరిటెతోటి. దీన్ని మనం 1-2 గంటలు పక్కన పెట్టేస్తే ఆ పెరుగు అనేది ఆ వడలకి బాగా పట్టుకుని చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నేను చేసినట్టు చేస్తే చాలా బాగా కుదురుతుంది మీకు.